కేసీఆర్ని కలిసేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు వచ్చారు. ఫామ్ హౌస్లో చింతమడక ప్రజలతో కేసీఆర్ భేటీయారు. అలాగే రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకరణ సమయంలో ఫామ్ హౌస్కు ఇంతమంది ఎందుకు తరలి వచ్చారని అందరూ అనుకుంటున్నారు. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా రిపోర్టర్ బ్రహ్మాజీ తెలుసుకుందాం. బ్రహ్మాజీ, ఏంటి కారణం ఏంటి? అలాంటి ఏదైతే దాదాపు 9 ఏళ్ల పాటు సీఎం గా పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహించి ఫుల్ బిజీగా ఉన్నటువంటి కేసీఆర్ ఏదైతే ఈ నెల 3వ తేదీన వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో పార్టీ ఓటమి చెందడంతో ఆయన ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. ఫలితాలు వచ్చిన రోజే ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయారు. తర్వాత రోజు పార్టీకి సంబంధించినటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు, కొంతమంది ముఖ్య నేతలు అందరితో ఆయన ప్రత్యేకంగా ఫామ్ హౌస్ లో సమావేశం జరిగింది. తర్వాత కొంతమంది నేతలు వెళ్తూ కలుస్తూ వస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే ఈ రోజు కూడా ఫామ్ హౌస్ కి తన సొంత గ్రామం అయినటువంటి చింతమడకు సంబంధించినటువంటి ప్రజలు కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. అయితే ముందస్తుగానే వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళందరూ రమ్మడంతో వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో కొంతసేపు పిచ్చాపట్టిగా మాట్లాడినటువంటి కేసీఆర్ ఇటువంటి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాం, ఈసారి కొంతవరకు ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి ఈ విధంగా జరిగింది తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో ఇంతమంది ప్రజలతో అనేది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలను కలవలేదు, సొంత గ్రామ ప్రజలను కలవలేదు. గజ్వేల్ సంబంధించినటువంటి పోటీ చేసే సందర్భంలో కూడా కొంతమంది లోకల్ గా ఉన్నటువంటి లీడర్లు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయనతో కూడా ప్రత్యేకంగా సామిత్పేటలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ లో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం విరామ సమయం దొరకడంతో తన గ్రామ ప్రజలకు వాళ్ళందరికీ కొంత అందుబాటులో ఉండే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. వాళ్ళకి రైట్, మొత్తం మీద ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు ఈ ఓటమికి సంబంధించి? అంటే ఈ యొక్క సమావేశాలు అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే రాజకీయం సంబంధించిన అంశాలు కావు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆయన లేనందున కొంత విరామ సమయం దొరికింది కాబట్టి ప్రస్తుతం ఆయన కొంతమంది ప్రజలను ఇట్లా కలుస్తూ వస్తున్నారు తప్పితే వేరే ఉద్దేశం అయితే ఎటువంటిది లేదు. దాంట్లో ప్రజలు కలవడం వల్ల పెద్ద ఉద్దేశాలు ఎటువంటి ఉండవు కాబట్టి ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏదైతే దాదాపు 10 ఏళ్ల పాటు సీఎం గా ఉన్న నేపథ్యంలో చాలా మంది ప్రజలను కలవలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా కలుస్తారు అనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి విషయం. థ్యాంక్ యూ బ్రహ్మాజీ. రైట్, మొత్తం మీద ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవటానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మనం విజువల్స్ చూస్తున్నాం. ఫామ్ హౌస్లో చింతమడక ప్రజలతో కేసీఆర్ భేటీ అయ్యారు, వాళ్ళందరితో మాట్లాడారు ఆయన. అలాగే ఓటమికి ఎవరు కుంగిపోవద్దు అంటూ వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేశారు. ఆయన చూడటానికి చాలామంది ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చారు. రైట్, మొత్తం మీద తమ